హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మేఘానేమని. నేను ఒక సైకాలజిస్ట్ అండ్ కోచ్. లాస్ట్ టైం నేను చేసిన ఏడిహెచ్డి వీడియోకి ఒక పేరెంట్ దానికి సొల్యూషన్స్ కూడా చెప్పండి అని కమెంట్ చేశారు. సో ఈ వీడియో ఏడిహెచ్డి ఉన్న పిల్లల్ని కానీ లేదంటే మనకైనా అలాంటి క్వాలిటీస్ ఉన్నట్టు అనిపిస్తే, యాంగ్జైటీ అండ్ కంగారు ఇలాంటివి ఉన్నట్టు అనిపిస్తే ఎలా దాన్ని డీల్ చేయాలి ఇంట్లోనే అన్న దానికి సొల్యూషన్. సో ఫస్ట్ ఏంటంటే అసలు ఏ ఏడిహెచ్డి టైప్ అనేది గుర్తించడం. టైప్స్ ఆఫ్ ఏడిహెచ్డి నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. 6 టైప్స్ ఆఫ్ ఏడిహెచ్డీస్ ఉంటాయి. మెయిన్ ఏంటంటే ఇన్నటెంటివ్, హైపర్ యాక్టివిటీ కంబైన్డ్, ఈ రెండు ఉన్నది. సో వాళ్ళు ఇన్నటెంటివ్ టైపా హైపర్ యాక్టివిటీ టైపా తెలుసుకుంటే దాని ప్రకారమే వాళ్ళని మేనేజ్ చేయొచ్చు. సెకండ్ ఏంటంటే ఒక స్ట్రక్చర్డ్ డైలీ రొటీన్ ఉండాలి. వీళ్ళకి ఫోకస్ తక్కువ, కుదురు ఉండదు కాబట్టి వీళ్ళ డైలీ రొటీన్ వాళ్ళకు వదిలేస్తే వాళ్ళంతా గడబడ చేసేస్తారు. సో ఆ స్ట్రక్చర్డ్ డైలీ రొటీన్ ఏంటంటే ఫస్ట్ పాయింట్ నిద్ర కంపల్సరీ. ఎందుకంటే మామూలు వాళ్ళకే నిద్ర లేకపోతే చిరాగ్గా ఉంటుంది. సో ఏడిహెచ్డి వాళ్ళకి ఇంకా చిరాగ్గా ఉంటుంది. ఆ తర్వాత మనకు కూడా చుక్కలు చూపిస్తారు. వీళ్ళు చాలా ఇంపల్సివ్గా ఫోకస్ చేయలేకుండా ఉంటారు కాబట్టి సో యూజ్ స్టిక్కీ నోట్స్ అండ్ రిమైండర్స్. సో టైంకి పడుకుని టైంకి లేచి ఆ తర్వాత వాళ్ళ డైలీ రొటీన్ ఏంటో ఒకసారి స్కెడ్యూల్ చూసుకుని ఆ తర్వాత చేయాల్సిన ఇంపార్టెంట్ పనులు స్టిక్కీ నోట్స్ మీద రాసుకుంటే వీళ్ళ మైండ్కి మేనేజ్ చేయడం ఈజీ అనిపిస్తుంది. ఓకే, నౌ విల్ గో టు ద నెక్స్ట్ పాయింట్. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే అసలు వీళ్ళ హెల్దీ హ్యాబిట్స్ ఎలా ఉండాలి. కంపల్సరీ వీళ్ళకి ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. అంటే ఎక్సర్సైజ్ చేయడం కానీ, అరగంట ఆడుకోవడం కానీ, ఏదైనా స్పోర్ట్స్, యోగా ఏదో ఒకటి. ఎందుకంటే దానివల్ల వాళ్ళ బ్రెయిన్ కామ్ అయ్యి వీళ్ళకి కొంచెం బెటర్ ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది. నెక్స్ట్ ఏంటంటే వీళ్ళకి ప్రోటీన్ రిచ్ ఫుడ్ ఉండాలండి. ఆ తర్వాత ఏంటంటే మీరు కంపల్సరీ చూడాల్సింది వీళ్ళకి బిస్కెట్లు, చాక్లెట్లు అంటే షుగర్ ఎక్కువ ఉన్న ఫుడ్ అస్సలు ఇవ్వకూడదు. ఆ షుగర్ రష్ వల్ల వీళ్ళకి హై ఎనర్జీ వచ్చి ఇంకాస్త హైపర్ యాక్టివ్ అవుతారు. నెక్స్ట్ ఏంటంటే వీళ్ళకి టాస్క్ని పెద్ద టాస్క్ స్టడీ అని రాసే బదులు రీడ్ ఓన్లీ 1 పేజ్. అంటే చిన్న చిన్న టాస్క్స్ రాశారనుకోండి, 5 మినిట్సే కదా పర్వాలేదులే అనిపిస్తుంది. రీడ్ సోషల్ అంటే అమ్మ మొత్తం సోషల్ చదవాలి అంటే బ్రెయిన్ ఆల్రెడీ ఫోకస్ ఇంకా నేను చేయలేను అని చెప్తోందనమాట. సో వీళ్ళ టాస్క్స్ని చాలా చిన్నగా సింపుల్గా బ్రేక్ డౌన్ చేయండి. నెక్స్ట్ ఏంటంటే వీళ్ళకి సెల్ఫ్ కంట్రోల్ తక్కువ, ఇరిటబుల్, చాలా ఇంపల్సివ్గా ఉంటారు. అలాంటప్పుడు వీళ్ళకి సెల్ఫ్ కంట్రోల్ టెక్నిక్స్ నేర్పించాలి. 1 ఏంటంటే డీప్ బ్రీదింగ్. 2 ఏంటంటే ప్రేమ సినిమాలో వెంకటేష్ లాగా 1 to 10 కౌంటింగ్. ఆ తర్వాత ఏంటంటే సెల్ఫ్ కంపాషన్. ఎస్, నా బ్రెయిన్ కొంచెం డిఫరెంట్ బట్ ఇట్స్ ఓకే. ఆ తర్వాత వాళ్ళకి జర్నలింగ్ నేర్పించండి. ఎందుకంటే వాళ్ళ బ్రెయిన్ అంతా గడిబిడిగా కంగారుగా ఉంటుంది. సో అది మేనేజ్ చేయాలి అంటే రాయాలి. ఎప్పుడైతే రాయాలో మీరు రాసే స్పీడ్ మీ మైండ్ థింకింగ్ స్పీడ్ కన్నా ఆబ్వియస్లీ స్లో. కాబట్టి మీ మైండ్ కూడా రాయడం కోసం కొంచెం స్లో అవుతుంది అనమాట. సో జర్నలింగ్, డీప్ బ్రీదింగ్, కౌంటింగ్ 1 to 10, సెల్ఫ్ లవ్ అండ్ సెల్ఫ్ కంపాషన్. దీంతో వాళ్ళ ఇంపల్సివ్నెస్ని కంట్రోల్ చేయొచ్చు. ఇంకొకటి ఏంటంటే వీళ్ళకి సరౌండింగ్స్ కొంచెం క్లియర్ చేయాలి. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ మైండ్ డిస్ట్రాక్టెడ్గా ఉంటుంది. అసలు మామూలు పెద్దవాళ్ళకి ఫోన్ చేతిలో ఉంటే డిస్ట్రాక్ట్ అయిపోతాం, మర్చిపోతాం. అలాంటప్పుడు వీళ్ళకి ఫోన్స్, ఎలక్ట్రానిక్స్, టీవీ, గేమ్స్ అన్నీ ఒక రూమ్లో పెడితే ఆబ్వియస్గా ఇంకా డిస్ట్రాక్ట్ అవుతారు. కాబట్టి వాళ్ళ రూమ్ కూడా డీక్లటర్గా ఉంచడం. దీంతో ఏంటంటే ఎప్పుడైతే బ్యాక్గ్రౌండ్ నాయిస్ తగ్గుతుందో ఆబ్వియస్లీ కొంచెం ఫోకస్ అనేది పెరిగే అవకాశం ఉంది. సో ఇలా సరౌండింగ్స్ కూడా మనం మెయింటైన్ చేసి వీళ్ళని ఫోకస్ చేయడానికి హెల్ప్ చేయొచ్చు. ఏడిహెచ్డి అనేది ఒక వరం కూడా అండి. దీంట్లో స్ట్రెంగ్స్ని మనం ఒకసారి చూసుకుంటే కొంతమంది క్రియేటివ్ ఉంటారు, కొంతమంది చాలా ఎక్కువ ఫోకస్ చేయగలరు. దట్ ఈస్ 1 కైండ్ ఆఫ్ ఏడిహెచ్డి. ఇంకొంతమందికి హైపర్ మంచి యాక్టివ్ ఇది ఉంటుంది. సో దాన్ని స్పోర్ట్స్లో అది ఉపయోగపడచ్చు. లాస్ట్ ఏంటంటే లేదు ఇది కొంచెం క్లినికల్ సైడ్ వెళ్తోంది, కౌన్సిలింగ్తో అవ్వదు అనిపిస్తే మీరు థెరపిస్ట్ దగ్గరికి, కౌన్సిలర్స్ దగ్గరికి, క్లినికల్ సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళొచ్చండి. మందులు అది చాలా తక్కువ అవసరం పడుతుంది. అండ్ ఇది నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే డెఫినెట్గా యోగా క్లాసెస్లో వేస్తే డిఫరెన్స్ ఉంటుంది. ఇది నా పర్సనల్ ఒపీనియన్. Hope this video helps, and for more such helpful videos do subscribe to my channel.